MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. అది అయింది నాతోనే. నా ఫస్ట్ స్టార్టింగ్ లో ఐ సెట్ టు మై సెల్ఫ్, నేను టాప్ 5 లో ఉండాలి. అది మా ఇన్సైడ్ ఉంది. ఐ కేమ్ టు టాప్ 5. కానీ యాంగర్ ఇష్యూస్ తగ్గాయా? అవును, తగ్గింది. ఆఫ్టర్ సీయింగ్ ద సిచ్యువేషన్ అరౌండ్ మీ. బిగ్ బాస్ అది వేరే ఉంది యాక్చువల్లీ, అండ్ ఇట్స్ అ గేమ్. అది వేరే ప్రపంచం, ఇది ఒక ప్రపంచం, ఇది ఒక ప్రపంచం, ఇది రియాలిటీ. యాక్చువల్లీ ఒకవేళ యూ సే సంథింగ్, వాట్ he said to me something in a different see, it happens. People have a different perception, and anger అయితే if something wrong is going, ఒకవేళ మీరు చూస్తే బిగ్ బాస్ లో, పాత బిగ్ బాస్ లైక్ 6-7 లో, when I was in Big Boss 7 నా వీడియోస్, సో when something is going wrong then only నేను కోపంలో వచ్చాను. లేకపోతే నేను నార్మల్ సింపుల్ గా ఉంటా, అది నా నేచర్. ఐఎమ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకవేళ హర్ట్ అయితే నేను స్ట్రైట్ గా చెప్తా. ఐ డోంట్ వాంట్ టు కీప్ సంథింగ్ ఆన్ మై హార్ట్, బికాస్ లైఫ్ ఈస్ వెరీ స్మాల్. వాట్ యూ విల్ కీప్ ఇన్ యువర్ హార్ట్? దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్స్ హ్యాపెనింగ్. మీకు హౌస్ కి టెన్షన్ ఉంది, తర్వాత ఒకవేళ మీకు ఈఎంఐ ఉంటే ఈఎంఐ ప్రాబ్లమ్ ఉంటాయి, ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీకు గర్ల్ ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఉంటాయి. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వన్ మోర్ ప్రాబ్లమ్స్ వై యూ వాంట్ టు ఇంక్రీజ్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్? వాట్ ఐ ఫీల్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు బ్రో, ఐ యామ్ నాట్ గెటింగ్ ఛాన్స్ అని. అదేంటి బ్రో, అందగారి అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. నీకు వియర్డెస్ట్ డిఎం ఏమొచ్చింది? Weirdest. చెప్పాలా? వస్తావా? వాటి రిప్లై ఏం రిప్లై ఇచ్చా? ఐ డిడ్ంట్ ఓపెన్ ఆల్సో. ఏం చెప్పాలి? ఒకవేళ ఎంత ఇస్తావు? హ్యాపెన్స్ టు మీ. నిజం చెప్తున్నా బ్రో, వచ్చిందా? ఫోన్ లో కూడా వచ్చింది. ఇస్తా వస్తా. అయ్యో, అబ్బాయి కూడా కమిట్మెంట్లు ఉంటాయి బ్రో, ఉంటాయి. ఏమన్నా? లేదు, ఐఎమ్ నాట్ దట్ టైప్. సారీ, ఐఎమ్ నాట్ దట్ టైప్. ఓకే, యాక్చువల్లీ 7 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 7 టాపిక్. స్పై కలుస్తుందా? మంచి మాట. రీసెంట్లీ నేను ఏం చెప్పాలి, కలిసాం. రీసెంట్ గా నేను కలిసాము. ఎవరు? ప్రశాంత్. తర్వాత శివాజీ అన్నతో. అది కోర్ట్ మూవీ హిట్ అయింది, నేను వెళ్ళాను అన్న దగ్గర. కంగ్రాచులేషన్స్ కూడా నేను చెప్పాను, అన్న బాగా మీరు చేశారు. అయితే వీళ్ళని నాకు కూడా చూసి, కోర్ట్ మూవీ చూసి తర్వాత నాకు కూడా భయం వచ్చింది. సో చాలా నచ్చింది, మీరు చాలా బాగా చేశారు అన్న. కంగ్రాచులేషన్స్, అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. అది మంచి కంబ్యాక్ శివాజీ గారికి. మంచి కంబ్యాక్. సో యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మీకు స్పై అండ్ సపరేట్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా? లేదు బ్రో, లేదా? ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీవన్ బికమ్ బిజీ. అన్న మీ పనిలో బిజీ అయ్యారు, నేను నా పనిలో బిజీ అయ్యాను. ప్రశాంత్ బిజీ అంతే, వేరే వాళ్ళు ఎవరు టచ్ లో లేరు. ఉన్నారు, ఒకవేళ మనం కలిస్తే హాయ్ హలో అంతే. దట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్. మీరు కూడా తెలుసు కదా. అదే అబ్బా. నేను రీసెంట్ గా ఒకటి విన్నా, ఎవరికి హిందీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చిందని విన్నాను. నిజమా? అవును బ్రో, ఇది నిజం. నేను వెళ్ళాను ముంబైకి, ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. మేబీ నాట్ దిస్ సీజన్, కానీ కమింగ్ సీజన్ లో ఐ విల్ బి దేర్. అండ్
I'm saying in this interview also, ఇది ఇక్కడ మీ ముందు నేను చెప్తున్నా, అండ్ ఒకవేళ నాది సెలెక్షన్ అయితే బిగ్ బాస్ లో మీకు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బాలీవుడ్ నుంచి వచ్చిందంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్, అది చాలా పెద్ద ఆపర్చునిటీ. అండ్ మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. పగలు కొట్టడం ఇది బాలీవుడ్ యాక్సెప్ట్ చేస్తారు, ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు ఆడియన్స్ కొంత యాక్సెప్ట్ చేయరు, కొంతవరకు యాక్సెప్ట్ చేయరు, కానీ యాక్సెప్ట్ చేశారు. నాకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ సీజన్ ఏ సీజన్ లోనే అలా అసలు ఎవరు అలా చేయలే, చేసినా వార్నింగ్స్ వస్తాయి. బట్ మీ సీజన్ లోనే ఫస్ట్ టైం నిన్ను యాక్సెప్ట్ చేశారు, బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశారు, జనాలు యాక్సెప్ట్ చేశారు. దాన్ని అసలు ఇక్కడ అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఒకవేళ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ దెన్ ఓన్లీ నేను కోపంలో వచ్చా, లేకపోతే ఐ వాస్ వెరీ సింపుల్. దట్స్ వై పీపుల్ లవ్స్ మీ అండ్ ఐఎమ్ హోపింగ్ మై ఆడియన్స్ అందరు ప్రేక్షకులకి ఒకవేళ నేను ఒక హీరో లాగా వస్తే మూవీలో మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి, చూడండి. బికాస్ మీ అందరి సపోర్ట్ మనకి కావాలి, బిగ్ బాస్ వాళ్ళకి కావాలి. సో ప్లీజ్, అందరికి ఒక కాన్సెప్ట్ ఉంది, బిగ్ బాస్ పీపుల్ కాన్ రన్ ద షో ఆర్ రన్ ద మూవీస్. అవును, సో ఆడియన్స్ సపోర్ట్ చేయరని. అవును, అది మైండ్ సెట్ అది బ్రేక్ అవ్వాలి అందరికి. Then only it will work. That is a success not for one person, all the Big Boss people. హిందీ ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోతా? అది పని కోసమే. మీ సీజన్ నుంచి శోభా శెట్టి కెనడాకి వెళ్ళింది. కెనడాకి వెళ్ళింది మీ సీజన్ నుంచి తను అక్కడికి వెళ్ళింది. ఏమైంది? తను అక్కడ కన్నడ. Did she win? No, second. ఏమైంది సడన్ గా? She eliminated. Oh, too much of issues, too much of content. అంటే సి దేనో ఇక్కడి నుంచి వచ్చామని వాళ్ళకి తెలుసు, అక్కడ ఆడియన్స్. ఇప్పుడు లైక్ ఇప్పుడు నువ్వు ఒకవేళ బాలీవుడ్ కి వెళ్ళావు అనుకో, నేను యాక్సెప్ట్ చేయొచ్చు. కరెక్ట్. నువ్వు ఇక్కడికి వచ్చాక ఇక్కడ నీ లక్ అండ్ నీ బిహేవియర్ వల్ల తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయి టాప్ 3 వరకు నువ్వు కూడా సర్వైవ్ అయిపోయావు. టాప్ 4 ఏదైనా టాప్ 4 పైసా. బట్ దట్ ఆల్సో 30-35% గిఫ్ట్ ట్యాక్స్. సో ఏం చేసావు మనీతో? అన్నా హీ హ్యాస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ కదా. ఆల్రెడీ చెప్పాను కదా, మన ఫ్యామిలీ కొంచెం బిగ్ ఉంది, మనీ మొత్తం ఇచ్చేసాను. సో ఇప్పుడు ఎవరి అకౌంట్ లో ఎంత ఉండొచ్చు బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, చూడాలా? బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా? చూపిస్తా. నిజమా? ఎక్కువ లేదు నా దగ్గర, అన్న దగ్గర ఉంటది. ఓకే, డీసెంట్ గా ఉంది. దాంతో మేనేజ్ చేస్తావు, సరిపోతుంది ఖర్చులకి. అవును, అది అన్న దగ్గర ఉంటుంది. సో ఒకవేళ ఏమైనా నీడ్ ఉంటే అన్న నాకు ఇచ్చేయి. ఇప్పుడు కొన్ని రీల్స్ చేసావు, నేను అసలు ఆ రీల్స్ ఆ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి. ఫస్ట్ నీ సాంగ్ నైని పవని ఒక సాంగ్ డాన్స్ చేశారు, అంత బాగుంది, వర్కౌట్ అవుతుంది. తెలుసు నాకు, నా పాయింట్ లో నైని పవని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను. నిజమా? రియల్? అవునా? నిజం, అదే నిజం. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. సో ఫేమస్ ఎందుకు చేయాలి? నాకు తెలుసు నేమ్. నాకు తెలుసు నేమ్. సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇంకొకటి నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్ చాలా ఉన్నాయి. సో నీతోనే డాన్స్ లో షీ లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది. సో అది నాకు నచ్చలేదు. సో ఆ కోసమే కొంచెం నాకు హర్ట్ అయింది. సో ఒకవేళ నాకు హర్ట్ అయితే ఐ వోంట్ సీ దట్
నాట్ ఫేస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ. అది నా ఫీలింగ్. హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి, ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి? మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా, మీన్స్ ఇన్ యువర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్, ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్. సో ఇట్స్ బెటర్ నా యూ స్టే అవే ఫ్రమ్ మీ, ఐ విల్ స్టే అవే ఫ్రమ్ యూ. సో అది నా మైండ్ సెట్. అండ్ ఒక 2 persons మధ్యన ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది. అవునవును అవుతుంది. అండ్ బాగా అట్ అయ్యో కదా. అండ్ దట్ పర్సన్ ఆల్సో యూజ్డ్ మీ, బాగా యూజ్ చేశారు. అండ్ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ప్రమోషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫిగర్స్, సో హీ విల్ టెల్ మీ సంథింగ్ డిఫరెంట్ ఫిగర్. వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు, కానీ తర్వాత నాకు తెలుస్తుంది, కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు, కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ ఇది మధ్యలో లేపేశారు డబ్బులు. సో అది అలాగా అవుతుంది.